రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, త్వరలో జరగబోయేటటువంటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక పెద్ద ధమాకా చేయబోతోంది. ఒక చాలా కీలకమైనటువంటి బిల్లును తీసుకుని రాబోతోంది. చడీచప్పుడు కాకుండా, ఎటువంటి హడావిడి లేకుండా, ఎటువంటి ముందస్తు సూచన లేకుండా ఈ బిల్లుకు కావలసినటువంటి రంగాన్ని చాలా రహస్యంగా సిద్ధం చేసిన తరువాత దీనిని ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడం. ఈ బిల్లుని మామూలు ఒక 62 బిల్లుల్ని ఆమోదింపజేసుకోవడం ప్రభుత్వ లక్ష్యము. ఈ 62 బిల్లుల్లోనూ ఒక 16 బిల్లులని ప్రాథమ్యాల సూచీలో ప్రయారిటీ లిస్ట్, లెజిస్లేటివ్ బిజినెస్కి సంబంధించినటువంటి ప్రయారిటీ లిస్ట్ ఏదైతే ఉందో, అంటే ప్రాథమ్యాల లిస్టు, వీటిని తప్పనిసరిగా ఆమోదింపజేసుకుంటాం, ఈ విషయంలో ముందుకు వెళ్తామని చెప్పేటటువంటి బిల్లుగా దీనిని చేర్చింది. ఈ బిల్లు పేరు ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్. అంటే ఈ దేశంలోకి వలస వచ్చేవాళ్ళు, ఈ దేశంలో ఉండేటటువంటి విదేశీయులకు సంబంధించిన బిల్లు. అంటే ఈ దేశంలోకి అక్రమంగా వలస వస్తున్న బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, వీళ్ళను గుర్తించటము, ఏరివేయటము, దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక 3 స్థాయిల్లో ఎంక్వైరీ చేయించటము, గుర్తించటము, వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్కి పంపించటం, ఆ తర్వాత డిపోర్ట్ చేయటం కోసము ఇప్పటికే ఒక ప్రయత్నం ప్రారంభించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దానిలో భాగంగానే అజ్మీర్లో ఒక 5,000 మందిని, ఢిల్లీ దగ్గర కొన్ని వేల మందిని, ఈ రకంగా చాలా పెద్ద సంఖ్యలో రోహింగ్యాలను గుర్తించి డిటెన్షన్ సెంటర్లకి తరలిస్తున్నారు. అటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ దేశంలోని 18 రాష్ట్రాల్లో ఉన్నారు అని చెప్పి హోంమంత్రిత్వ శాఖ చెప్తోంది. ఈ 18 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ అక్రమ వలసదారులు, హైదరాబాదులో కూడాను, వరంగల్లో కూడాను నిన్న మొన్న ఒక వ్యక్తి దొరికాడు. పాకిస్తాన్ నుంచి 25 ఏళ్ల క్రితమే పారిపోయి వచ్చి ఈ దేశంలోకి వచ్చి ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ ఒక స్లీపర్ సెల్గా పనిచేస్తూ బిర్యానీ సెంటర్ నడిపించుకుంటున్నాడు. అతను అరెస్ట్ అయ్యాడు. ఇటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఒక పెద్ద అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునేటువంటి బిల్లుగా ఈ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ రాబోతోంది. ఈ బిల్లు మొత్తము దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను నియంత్రించి, వాళ్ళని గుర్తించి డిపోర్ట్ చేసేటటువంటి పనిని చేపట్టబోతోంది. దీనిని ఆ దృష్ట్యా ఇది చాలా కీలకం. ఎందుకంటే ఇది ఒక రకంగా ఎన్ఆర్సీకి బాటలు వేస్తుంది. మన సెన్సస్ ఆపరేషన్స్ జరగడానికి ముందే ఈ బిల్లు రావడము, దాని తర్వాత ఎన్ఆర్సీకి సంబంధించిన పని ప్రారంభం కావడము, దాని తరువాత దేశవ్యాప్త జనగణన చేపట్టడము, ఇది చాలా ముఖ్యమైనటువంటి స్టెప్. ఒక రకంగా దేశం యొక్క భవిష్యత్తుని నిర్ధారించేటటువంటి ఒక దిశను ఇచ్చేటటువంటి చాలా కీలకమైనటువంటి మూవ్. ఈసారి తీసుకొస్తున్నటువంటి ప్రాథమ్యాల జాబితాలో ఉన్నటువంటి బిల్స్ కూడా జాగ్రత్తగా గమనిస్తే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఉంది. వక్ఫ్ పేరిట ఇష్టారాజ్యంగా దేశంలో భూములను ఇవి మావి అని వేలు చూపిస్తే అవి వక్ఫ్ బోర్డు భూములు అయిపోయేటటువంటి ఇష్టారాజ్యపు చట్టం ఏదైతుందో దానిలో మార్పులు చేయటము, దాంతోపాటు బ్యాంకింగ్ చట్టాలు, అదేవిధంగా ఇన్సూరెన్స్ చట్టాల్లోని అవకతవకల్ని తొలగించేటటువంటి సవరణలు, దానితో పాటు మనీ లాండరింగ్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి బిల్లు. దానికి సంబంధించినటువంటి సవరణల్ని కూడాను ఆ 16 ప్రాథమ్యాల జాబితా ఏదైతుందో 16 బిల్లులు అందులో ఉన్నాయి. అంటే ఒక రకంగా రానున్న రోజులలో భారతదేశంలో ఈ రకమైన అవకతవకలకు స్థానం లేకుండా చేసే దిశగా ఇది చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ ఏదైతే ఉందో, ఈ బిల్లు ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఒక అంశంలో మాట్లాడుతూ, ఈ దేశంలో పౌరసత్వ నిర్ధారణ కానీ, ఈ దేశంలో విదేశీయులకు సంబంధించి కానీ 3-4 వేర్వేరు చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి ఫారినర్స్ యాక్ట్ 1946 ఉంది, అదేవిధంగా పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ 1920 ఉంది, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939 ఉంది, 1939కి సంబంధించిన చట్టం ఇది. ఇటువంటి ఈ చట్టాలన్నిటినీ వేర్వేరు
ఉన్నటువంటి వీటన్నిటినీ కలిపి ఒక చట్టంగా చేయటం ద్వారా విదేశీయుల గుర్తింపు, అక్రమ వలసదారుల గుర్తింపు సులభతరం అవుతుంది. ఈ డిఫరెంట్ ప్రొవిజన్స్లో ఉన్నటువంటి సాకులను లేకపోతే లూప్ హోల్స్ని చూపించి వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేనటువంటి వ్యవస్థను చేయబోతున్నది. ఆ దృష్ట్యా ఇది చాలా కీలకమైనటువంటి ఎత్తుగడగా, చర్యగా మనం చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, మోదీ ప్రభుత్వము దీనిని ఈసారి ఆమోదింపజేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంతోపాటు వక్ఫ్ చట్టం కూడాను జేపీసీ తన నివేదికను ఆల్రెడీ దేశ రాష్ట్రపతికి ఇచ్చేయటం జరిగింది. దానికి సంబంధించి కూడా ముందడుగు పడబోతోంది. కాబట్టి ఈ దేశంలో ఇష్టారాజ్యంగా అక్రమంగా ఉంటున్నటువంటి బంగ్లాదేశీలు కానీ, రోహింగ్యాలు కానీ వీళ్ళని గుర్తించి ఏరివేసే ప్రక్రియలో వస్తున్నటువంటి వివిధ ఇబ్బందులను తొలగించే దిశగా ఇది ఉండబోతోంది. కాబట్టి చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్ ఇది. ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ తీసుకుని పార్లమెంటులో ప్రతిష్టంభనను సృష్టించి, అలజడి సృష్టించి బిల్లు పాస్ కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు కూడా జరగవచ్చు. కానీ మొత్తం మీద దీనిని ఆమోదింపజేసుకునే విషయంలో మోదీ ప్రభుత్వం చాలా దృఢంగా వ్యవహరిస్తోంది, చాలా కీలకంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి ముందస్తుగా ఎటువంటి లీకేజ్ లేకుండా కాపాడటమే కాకుండా దీన్ని హఠాత్తుగా తెర మీదకి తీసుకుని రావడం, ఎజెండా లిస్టులో, ఆ ప్రయారిటీ లిస్టులో దీన్ని ఉంచటమే చూసినట్లయితే ప్రభుత్వము దీనిని ఆమోదింపజేసుకునే విషయంలో చాలా కృతనిశ్చయంతో ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే 3 దశలలో రోహింగ్యాల గుర్తింపు జరుగుతోందని హోంమంత్రి ప్రకటించారు. దానికి ఇది కొనసాగింపుగా వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి వ్యక్తులు 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా ఇక్కడ వేర్వేరు పేర్లతో పాకిస్తానీ వచ్చి స్కూల్ టీచర్గా, స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి కేసు ఇటీవలే ఉత్తరప్రదేశ్లో బయటపడింది. వరంగల్లో అటువంటి కేసు బయటపడింది. ఈ నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్గా మనము చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.